చెప్పాలంటే నాకు ఆయన 90స్లోనే తెలుసు. తర్వాత ఈ ఘర్షణ అప్పుడు నుంచి నాకు తెలుసు. బికాజ్ ఆ టైంలో గౌతమ్ మేనన్ డైరెక్షన్ ఆయన పెట్టి నేనే ఈ విన్నై తాండి వర్వాయ అని తమిళ్లో తీశాను. ఇక్కడ ఏ మాయ చేసావే అది నేనే ప్రొడ్యూస్ చేసిందని నాకు ఆ వీటీవీ లేబుల్ వచ్చింది. లేకపోతే ఒట్టి గణేషే. మై యాక్చువల్ ప్యాషన్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్ ఉండింది. బట్ బై ఒక ఫ్రీక్ యాక్సిడెంట్లో నేను ఆ సినిమాలో యాక్ట్ చేశాను. మళ్ళీ యాక్టింగ్ కంటిన్యూ చేస్తున్నాను కానీ బట్ మై ప్యాషన్ అంటే ప్రొడక్షనే. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఇది. బట్ ఇప్పుడు ఒక్క మనిషికి నేను ఈ స్టేజ్లో నేను చాలా ఇదిగా చెప్పాలంటే నెల్సన్ అండ్ తలపతి విజయ్ గారు ఆయన చేసిన ఆ బీస్ట్లో ఆ డైలాగ్ మట్టుకు నేను చెప్పలేదంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఈ స్టేజ్లో ఉండను. సో థ్యాంక్స్ టు దెమ్ బికాజ్ నెల్సన్ గేవ్ మీ ద ఛాన్స్. నువ్వు ఏమని డైలాగ్ వేస్తావని అప్పుడు వేసిన ఆ డైలాగే నేను ఇక్కడ ఉంటున్నాను. అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఆల్ ద టాప్ హీరోస్ లైక్ వెంకటేష్ బాబు గారు అండ్ 4-5 ఫిలిమ్స్ ఆర్ very good films I am doing here, and I am very happy to work with these kind of directors and these technicians, and entirely నాకు వచ్చి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఫీల్ అవుతుంది. అందుకే ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. ఎందుకంటే నాకు ఆ లోపల ఉన్న విషయాలన్నీ తెలియదే కానీ బట్ నేను నరేష్ గారు కాంబినేషన్ చాలా బాగా తీసినారు దిస్ డైరెక్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. అండ్ ఎవరైనా చెప్పాలి అయ్యో ప్రొడ్యూసర్ చెప్పలేకపోతే డబ్బు రాదు. ఆయన నల్ల ఖర్చు పెడుతున్నారు. మంచి మంచి డైరెక్టర్ ప్రొడ్యూసర్ మంచి సింక్ ఉంది. అదే ఇంపార్టెంట్. అది ఈ సినిమాలో నేను చూశాను. సో ఆయన దిస్ ఈజ్ 100% హిట్. ఎంత సైజ్ హిట్ అనేది 14th తెలిసిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.